హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు నేను చాలా సింపుల్ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడిని మనం వేడివేడిగా అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నామంటే, ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రని, 1/2 స్పూన్ పొట్టు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి మనం ఎండుమిరపకాయలతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం అన్నంలోకి కలుపుకోవడానికి రుచిగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. ఇది రైస్లోకి కాకుండా మనం టిఫిన్స్లో కూడా వేసుకోవచ్చండి. రొట్టె వేసుకుని కొబ్బరి పచ్చడి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పచ్చడిని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది అనమాట. మనకి కావాల్సిందల్లా కొబ్బరి చెక్కలు ఇంట్లో ఉంటే కనుక అప్పటికప్పుడు చేసుకుని తినేయచ్చు. మనకి కొబ్బరి పచ్చడి పాతకాలంలో అయితే రుబ్బు రోట్లో వేసి రుబ్బేవారండి. అలా రుబ్బటం వల్ల కొబ్బరిలో ఉండే పాలన్నీ కూడా దిగి చాలా టేస్టీగా ఉండేదన్నమాట కొబ్బరి పచ్చడి. ఇప్పుడైతే మనకి మిక్సీలో ఉండటం వల్ల మిక్సీలోనే వేసేసుకుంటున్నాము. ఇది మనం రోట్లో దంచుకున్నట్టుగానే సేమ్ అలాగే చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి పచ్చడి మంచి టేస్ట్ రావాలంటే కనుక కొద్దిగా చింతపండు, అలాగే స్వీట్కి బెల్లం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి. కొంచెం కచ్చాపచ్చాగా బరకగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం ముందుగా కొబ్బరి చెక్కల్ని తురుముకుని పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఆ తురుముని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. స్వీట్ అది సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కొబ్బరి పచ్చడి టేస్ట్ బాగుంటుందన్నమాట. మనకి ఉప్పు సరిపోయిందో లేదా అన్నది కూడా చూసుకుని యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి అంతా వేసేసుకున్న తర్వాత మిక్సీని 2 టైమ్స్ పల్స్ ఇచ్చుకోవాలండి. అంటే ఒకసారి వేసి కడితే బాగా నలిగిపోకుండా కొంచెం బరకగా నలగనట్టుగా ఉంటుందన్నమాట. అప్పుడు కొబ్బరి పచ్చడి అనేది బాగుంటుందండి. మరీ ఎక్కువగా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి చట్నీలాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి. అంత టేస్టీగా అనిపించదన్నమాట. ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఈ కొబ్బరి పచ్చడికి పోపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పొట్టు తీసిన మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం కొద్దిగా జీలకర్రని, అలాగే కొద్దిగా ఆవాలని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంగువని యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి పచ్చడికి ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పచ్చడిలోకి మనం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది పోపు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కొబ్బరి పచ్చడి టేస్ట్ ఏం మారదనమాట. చూసారు కదండి, ఈ కొబ్బరి పచ్చడి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని ప్రతి ఒక్కరూ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.